ఈరోజు మేము వస్తామని 12 మంది వచ్చారా? రోజు అంతేనా? మరి రోజు వస్తే ఈరోజు ఎందుకు రాలేదు? నువ్వు ఏం చెక్ చేస్తున్నారమ్మా సూపర్వైజర్ గారు? చూడండి, ఎప్పుడు ఏ నెల కూడా మాకు దిక్కు తెలియడంలే. మీ సూపర్వైజర్, నువ్వు ఏం సూపర్వైజర్ అమ్మా? ఏంది ఈమెకి ఇవ్వండి మెమో, ఆమెకి మెమో ఇవ్వండి ఫస్ట్. అమ్మా నమస్తే. ఏదంతా పొగొస్తా ఉంది, వీడంతా పరిస్థితి బాగాలేదే. ఇది ఓన్ బిల్డింగేనా? పీడి గారు చూడండి, ఏంది ఇది ఎంత గందరగోళంగా ఉన్నాయి. పొగ, కసువు. మేడం, ఈ వాతావరణం చాలా దారుణంగా ఉంది. అంతా కసువు అంతా వేసి కాలుస్తూ ఉన్నారు, ఆడంతా మోషన్ పోతూ ఉన్నారు. బరుగొడ్లది ఏదైనా ఉంటే కన్నా బాడీలు ఏదైనా దొరికితే మార్చేయండి మేడం. చూడండి ఇదే సార్, చూడండి చుట్టుపక్కల చూడండి, అంతా పొగ, అంతా ఆ కసువు అంతా కాలుస్తూ ఉన్నారు, స్మెల్ వస్తూ ఉంది. ఆడంతా పిల్లలు లేట్రిన్ పోతూ ఉన్నారు. ఇక్కడ బర్రెలు, ఆ బర్రెలు మోషన్ పోవడం, అదంతా పిల్లలకు డిసీజ్ త్వరగా అటాక్ అవుతాయి అమ్మా వీళ్ళకు. ఈ బిల్డింగ్ వేస్ట్, మీరు దీన్ని ఇమీడియట్గా మార్చి ఏదైనా రెంట్ బిల్డింగ్ పెట్టేయండి అమ్మా. బాగా లెస్ వెయిట్ ఉన్నాయమ్మా. ఎవరు మా వర్కరు? రండిమ్మా, నువ్వేనా? బాగా లెస్ ఉంది వెయిట్. ఎంత ఉండాలా తూకం? ఎంత ఉండాలా? 50 గ్రాములు కదా, 30 ఎగ్స్ కదా అమ్మా, 1500 గ్రాములు. ట్రే ఒక 80 గ్రాములు, 1580 ఉండాలా. చూడు ఎంత ఉందో. నేనేమంటున్నానంటే, మీరు ఆ గుడ్లు సన్న ఇన్ని తీసి పక్కకు పెట్టండి, పెట్టి వాళ్ళకు రిటర్న్ చేయండి, వేరే గుడ్డు ఇవ్వండి మాకు. మీకు ఏదైనా డౌట్ ఇబ్బంది ఉంటే కన్నా మీరు పీడీ మేడంకు, లేకపోతే ఏదైనా సూపర్వైజర్ గారి ద్వారా, సిడిపిఓ ద్వారా వాళ్ళకి కంప్లైంట్ చేయండి. వాళ్ళు పెద్ద ఆసాములు ఉంటారు, ఆ గుడ్లు ఇచ్చేవాళ్ళు. మీరు భయపడతారు. అట్ట కుదరదు కదా. కొంచెం సన్నగా గుడ్లు పెట్టి ఒకరికి పెద్ద గుడ్లు పెట్టలేం కదండి. చూడు ఎంత సన్నవి ఉన్నాయి. చూడు ఎంత దారుణం. 36 గ్రాములమ్మా. గ్రేడింగ్ చేయండి, గ్రేడింగ్ చేసి కొంచెం. మేడం, ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడండి మేడం, మాట్లాడి చూడండి. చిన్న మరి కొన్ని అక్కడక్కడ ఈ పుల్లెట్ సైజ్ మేడం, అవి ఫార్మర్స్కు ఫ్రీ ఇస్తారు. ఈ ఫార్మర్స్కు కోళ్ళ ఫార్మ్ వాళ్ళు ఫ్రీ ఇస్తారు. అవి ఆడుకొని కలుపుతారనమాట. ఇది ఫస్ట్ డెలివరీ. ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు? టోటల్ ఎంత స్ట్రెంగ్త్? ఇంకేంది 9:30 ఐదా రిజిస్టర్. సూపర్వైజర్ మీరమ్మా వస్తూ ఉంటారా? ఎన్ని ఉన్నాయి మీకు? ఓ అమ్మా, మంత్లీ ఒకసారైనా వస్తారా? 2 monthsకి ఒకసారి వస్తారా? ఎక్కడ అబ్స్ట్రాక్ట్ లేదమ్మా. ఈరోజు మేము వస్తామని 12 మంది వచ్చారా? రోజు అంతేనా? మరి రోజు వస్తే ఈరోజు ఎందుకు రాలేదు? 9:30 అయింది కదమ్మా, హాఫ్ డేనే కదా. మరి ఇంకేం తయారు చేస్తారు? ఇంకో 2 గంటల నుండి మూస్తాం మనం సెంటర్. మాకు అదే ఆశ్చర్యం, బాధ. మేము వచ్చిన రోజు తక్కువ వస్తారు, మిగతా రోజుల్లో బాగా ఫుల్గా ఉంటారే అని. దాని అర్థం ఏందో మీరు అర్థం చేసుకోవాలి. ఎంతమంది ఉన్నారు? టేక్ హోమ్ రేషన్ 3 years బిలో. 3 సంవత్సరాల పిల్లలు రిజిస్టర్ రా చూడమ్మా, పెద్ద ఉన్నట్టుంది. ఈ ఊర్లో బాడిగిళ్ళు దొరుకుతాయా? ఒక 3000 రూపాయలు దొరుకుతుందా? రూరల్ 2,000, అర్బన్ 6,000 ఉంది. సరిపోయిందా స్టాకు బాబు? స్టాక్ అంతా ఓకేనా? పిల్లలకి ఇస్తే ఎంట్రీ చేసుకోవాలి. ఓ అమ్మా, 90 మంది పిల్లలు పాపం.
ఈ గుడ్లు ఏదో 100 తేడా వస్తా ఉన్నాయి, ఏమన్నా ఎక్కిలేదా ఇంకా రాయలేదా? నిన్న ఇచ్చారా? రాయలేదు ఇంకా. రాసుకోవాలి ఎప్పుడెప్పుడు సాయంత్రం పూట, మధ్యాహ్నం నుంచి ఖాళీనే కదమ్మా. అవి రాసుకోవాలి కదా. ఏంది ఇదంతా ఏం అర్థం కావడం. విచ్ వన్ యు ఆర్ గివెన్? ఎంతమందికి ఇచ్చినావు, ఎన్ని ఇచ్చినావు లేకుండా ఊరికే సంతకాలు పెట్టింది ఎట్లా? ఏం లేవు, అసలు ఏమి ఇచ్చిందో కూడా లేదు. ఏదో సంతకాలు ఉన్నాయి అంతే. ఇక్కడ ఒక్క దగ్గర ఉంది 2.5 అని పాలు. తెలియక ఏం అన్నీ తెలుసు. ఏం చదువుకున్నారమ్మా మీరు? ఏం 10th తల్లి? ఏంది ఇది? మీది బాధ్యత, వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత మీదమ్మా. సూపర్వైజర్ అంటే ఏంది? సూపర్విజన్, చెక్ చేయడం. ఏంది ఇది ఎంత చూడు, ఏది ఏముంది, ఏం చూడాలి నేను? ఎట్లా చెప్పు. ఇదే వాళ్ళకు కొంచెం ఎక్కువైనాయి, 52 సెంటర్స్. ఎక్కడి నుంచి వస్తావమ్మా? ఏ ఊరు నుంచి వస్తావు? పక్క విలేజ్ నుంచి. ఏ ఊరు కాదు అది? నువ్వు ఏం చెక్ చేస్తున్నారమ్మా సూపర్వైజర్ గారు? చూడండి, ఎప్పుడు ఏ నెల కూడా మాకు దిక్కు తెలియడంలే. చూడు డిసెంబర్ నెల, చూడు ఏంది ఇది ఇంత ఇర్రెగ్యులారిటీ? ఏముంది డిసెంబర్ నెల? దేనికి ఇస్తా ఉన్నారు, ఏమి ఇస్తా ఉన్నారు? సంతకాలు పెట్టించుకున్నారు అంతే. మీరు ఇచ్చిండ్రా ఈ లేదా అని ఏళ్ళు ముద్ద. చూడండి ఇవన్నీ ఎట్లా ఏమి సరిపోయిందా? అదొకటి తేడా. లాక్టేటింగ్ అండ్ ప్రెగ్నెంట్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ రాశారు కదమ్మా, మీ పిల్లలతో రాపియండి, కొన్ని చూసేదానికన్నా ఉండాలి కదా. చూడు ఈ నెల రాశారు అంతే. ఇది ఏం నెల ఇది? హెల్త్ బాగాలేదు. మీరండి మా హాయమ్మ. ఏం చదివారు మీరు? ఏం చదివామమ్మా? 10th. ఈమె రిటైర్డ్ అయితే మీకు ఇస్తారు కదా. ఈమె రిటైర్డ్ అయితే మీకు ఇస్తుంది కదా పోస్టు. మీరు అంగన్వాడీ వర్కర్ అవుతారు, ఆమె రిటైర్డ్ అయితే. ఆమె ఇంకా ఒక 2-3 ఏళ్ళు ఉంటుందేమో బహుశా. మీరు ఇవన్నీ మీరు చూడొచ్చు కదా కొంచెం. పెద్దామెకు ఆరోగ్యం బాగాలేదంట, ఇవన్నీ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి. మీకైనా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. మీ సూపర్వైజర్, నువ్వు ఏం సూపర్వైజర్ అమ్మా? ఏంది? ఈమెకి ఇవ్వండి మెమో ఫస్ట్, ఈమెకి ఇవ్వండి. ఆమెకి మెమో ఇవ్వండి ఫస్ట్. ఆమెకు కాదు, ఆమెకి ఇవ్వండి. ఆమె వాళ్ళతో పని చేయించుకోకపోవడం ఆమె పొరపాటు. మెమో తీసుకో, మెమో తెప్పించుకో మెమో. మేడం ఈ సెంటర్ మార్పియండి మేడం. పోమ్మా.